అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. కాంగ్రెస్ పార్టీ మంత్రి కొండా సురేఖ ఆమె మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నది. మరి ఆమె ఎవరిని ఉద్దేశించి మాట్లాడింది, ఆమె ఇట్లా మాట్లాడడానికి గల కారణం ఏంది? ఫస్ట్ ఆ వీడియో ఒకసారి మనం వినేటటువంటి కార్యక్రమం చేద్దాం. కొండా సురేఖ చెప్తున్నది అంటే చదువుకోలేనటువంటి వాళ్ళు కూడా ముఖ్యమంత్రి అవుతున్నారు, అంగూటీలు కూడా ముఖ్యమంత్రి అవుతున్నారు అని చెప్పి కొండా సురేఖ చెప్తున్నది. ఐఏఎస్లు ఐపీఎస్లు చదువుకోవాలి, బాగా ఎడ్యుకేషన్ ఉండాలి. మరి చదువుకున్నటువంటి వాళ్ళు ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఇక మంత్రుల ముందు ముఖ్యమంత్రుల ముందు వచ్చి నిల్చుంటారు, వాళ్ళు చెప్పింది వింటారు. అంటే ఓవరాల్గా చదువు లేనటువంటి వాళ్ళు మంత్రులు ముఖ్యమంత్రులు అయితే చదువుకున్నటువంటి అధికారులు వచ్చి చదువు లేనటువంటి వాళ్ళ ముందు నిల్చొని చదువు లేనటువంటి వాళ్ళు చెప్పేటటువంటి ముచ్చట్లని చదువుకున్నటువంటి వాళ్ళు వింటారు అని ఆమె చెప్పినటువంటి మాట. అసలు ఎవరిని ఉద్దేశించి ఈ మాట మాట్లాడింది అనేది ఇప్పటిదాకా తెలియదు, పెద్ద క్వశ్చన్ మార్క్. కానీ కొంతమంది మాత్రం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అట్లా మాట మాట్లాడవచ్చు, రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆ మాట చెప్పొచ్చు అని చెప్పి రకరకాలుగా మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చదువుకోకుండానే ముఖ్యమంత్రి కాలే, ఆయన చదువుకున్నాడు, మంచిగానే చదువుకున్నాడు. కేసీఆర్ ఏమైనా చదువుకోలేదా అంటే కేసీఆర్ కూడా మంచిగానే చదువుకున్నాడు. చంద్రబాబు నాయుడు బాగానే చదువుకున్నాడు, డీకే శివకుమార్ బాగానే చదువుకున్నాడు, పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కొంత చదువుకున్నారు. ఓకే, ఒకప్పుడు మన తాతల కాంచెలు అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు చదువు లేనటువంటి వాళ్ళు, అసలు ఏం సంబంధం లేనటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారు, మంత్రులు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు. ఇప్పుడు కొంత డిగ్రీ పాస్ అయినటువంటి వాళ్ళని ఉన్నారు. కానీ ఆమె ఎవరిని ఉద్దేశించి మాట మాట్లాడింది, ఎందుకు అట్లా మాట్లాడింది, మాట్లాడడానికి గల కారణం ఏందనేది మనం కొంత డెప్త్గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ కొండా సురేఖ ఏం చెప్పిందో ఈ వీడియో వినండి, ఆ తర్వాత మనం మాట్లాడదాం. విన్నారు కదా, ఇప్పుడు మేము పొలిటికల్ వాళ్ళం, వేలుముద్రలు కూడా సీఎం అవుతారు, అవుతారా అవరా అని చెప్పినప్పుడు చాలామంది అక్కడ చెప్పట్లు కొడుతున్నారు. ఆమె ఒక ప్రోగ్రామ్కి అటెండ్ అయింది, మోటివేషన్ చెప్తున్నది. అంటే అక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు కావచ్చు, లేకపోతే స్టూడెంట్స్ ఉన్నారు కావచ్చు, వాళ్ళకి ఆమె ఒక మోటివేషన్ క్లాస్ లెక్క చెప్తున్నది. అంటే ఎట్లా ఎదగాలి, ఏం చేయాలని చెప్పి ఆమె చెప్తున్నటువంటి అంశం. అక్కడ మాట్లాడుతూనే ఆమె ఈ మాట మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసి చాలా పెద్ద మాట, ఏలుముద్రలు కూడా ముఖ్యమంత్రి అవ్వచ్చు, అవుతారు కూడా అని చెప్తున్నది. ఇంకేమన్నదో చూడండి. వాళ్ళు ఎంత శ్రమ పడితే గానీ ఆ స్టేజ్కి వస్తారు. వాళ్ళు మా ముందు నిల్చొని నేను చెప్పింది వాళ్ళు వినాలి. అంటే రాజ్యాంగం రాసింది, అది మనం ఏం చెయ్యలేము. దీన్ని విమర్శగా తీసుకోవద్దు దయచేసి, దీన్ని ఎక్స్పోజ్ కూడా చేయొద్దు. నా మనసులో ఉన్న అభిప్రాయాన్ని నేను చెప్తా ఉన్నాను. మాకు చదువు రాదు, మాకు సబ్జెక్ట్ తెలియదు, ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళు ఏదైనా చేస్తే ఇష్టం ఉన్నట్టుగా తిట్టేస్తాం, మీరు ఏ పని చేయలేదు. అదే రూల్ ఒప్పుకోకపోవచ్చు, దానివల్ల వాళ్ళు చేయకపోవచ్చు. అట్లా అని అందరు ఎట్లా ఉంటారన్నాడు. కొంతమంది రూల్ పొజిషన్ ఉన్న చేయని ఆఫీసర్లు కూడా ఉంటారు, వాళ్ళు కొంత అడమెంట్ ఉంటారు. అట్లాంటి వాళ్ళని అడగడంలో తప్పలేదు. కానీ ఎవరి పని వాళ్ళు చేసుకుపోతున్న వాళ్ళను మనం అప్పుడు కూడా డిస్టర్బ్ చేయొద్దు, మనం రూల్స్ ప్రకారం వెళ్ళాలి అని చెప్పి మరి ఎప్పుడు కూడా నేను సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే మా నాన్న ఇంజనీర్ గా ఉన్నప్పుడు ఎంతో మంది కాంట్రాక్టర్స్ వచ్చి మా నాన్నని బిల్లు చేయకపోతే రోడ్డు బిల్లు తిట్టిన సందర్భాలు మేము కళ్ళాగా చూసాం. కాబట్టి వాళ్ళ బాధ ఎట్లుంటుందో మాకు అర్థమవుతుంది. కాబట్టి నేను ఆఫీసర్స్ అంటే చాలా రెస్పెక్ట్ ఇస్తాను. విన్నారు కదా, ఇట్లా వీడియో ఆమె మాట్లాడింది. ఆమె చెప్తున్న మాట ఏంటంటే చాలామంది మంత్రులకు చదువు రాదు, చదువు రానటువంటి వాళ్ళు మంత్రులు అవుతారు, ముఖ్యమంత్రులు అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు, ప్రజాప్రతినిధులు అవుతారు. ఇక రాజ్యాంగం అట్లా మనం ఏం చేయలేము. వాళ్ళు చదువుకున్నారా చదువుకోలేదా అది పక్కన పెడితే వాళ్ళు అధికారంలో ఉన్నారు, అధికారంలో ఉన్నటువంటి ఎవరైతే మంత్రో ఎమ్మెల్యే ఉంటారో వాళ్ళ ముందు చదువుకున్నటువంటి ప్రభుత్వ అధికారులు వచ్చి ఐఏఎస్లు ఐపీఎస్లు వచ్చి ఈ చదువులేనటువంటి వాళ్ళు చెప్పేటటువంటి ముచ్చటంతా వాళ్ళు వింటారు. మళ్ళీ వీళ్ళకే రూల్స్ తెలియదట, ఎవరికి, మంత్రులకు ముఖ్యమంత్రులకు రూల్స్ తెలియదు, అవతల వాళ్ళకి తెలుసు. కానీ వీళ్ళు చెప్పినట్టు అవతల వాళ్ళు వినాలన్నట. కొండా సురేఖ చెప్తున్నటువంటి మాట. మరి ఎవరిని ఉద్దేశించి మాట్లాడింది అనేది క్వశ్చన్ మార్క్. ఇప్పుడు చాలా మంది రేవంత్ రెడ్డి అంటారు, కానీ రేవంత్ రెడ్డి ఆమె అనలే, ఆమె ఇక్కడ కూడా చెప్పలే. ఆమె మళ్ళీ చెప్తుంది, కాంట్రవర్సీ చేయకండి, దయచేసి ట్రోల్స్ చేయకండి, అలాగే ఎక్స్పోజ్ చేయకండి, నేను మాట్లాడింది కేవలం మీకు అర్థం కావాలి కాబట్టి నేను ఈ మాట చెప్తున్నా అని చెప్పి కొండా సురేఖ చెప్పినటువంటి అంశం. కానీ కొంత రాజకీయంగా వినబడుతున్నటువంటి అంశం ఏంటంటే డెక్కన్ సిమెంట్ అని చెప్పి గతంలో ఒక పంచాయతీ నడిచింది. డెక్కన్ సిమెంట్కి సంబంధించి కొండా సురేఖ ఓఎస్డి
కొండా సురేఖ ఓఎస్డి, తర్వాత రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి వ్యక్తి ఆయన రోషన్ అనుకుంటా, రోహిన్ రెడ్డి తర్వాత కొండా సురేఖ ఓఎస్డి మధ్య ఏదో పంచాయతీ నడిచిందని, ఏదో గన్ను పెట్టిరని చెప్పి, ఏదో డబ్బులు వసూలు చేసిరని చెప్పి రకరకాల పంచాయతీలు వచ్చినాయి. అప్పుడు కొండా సురేఖ వాళ్ళ ఓఎస్డిని అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చినప్పుడు కొండా సురేఖ తన కారులో తన ఓఎస్డిని తీసుకుపోయింది. ఆ రోజు రాత్రి పోలీసులు కొండా సురేఖ ఇంటికి వచ్చినప్పుడు కొండా సురేఖ వాళ్ళ బిడ్డ ప్రెస్ మీట్ పెట్టి, రేవంత్ రెడ్డి మా అమ్మని తిట్టుడు, మా అమ్మ ఢిల్లీలో కూడా ఏడ్చింది, నేను ఢిల్లీకి పోయి మా అమ్మను ఓదార్చిన, మా అమ్మని ఢిల్లీ నుండి తీసుకొచ్చిన, మా అమ్మ చాలా బాధపడుతుంది, రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్నట్టు తిడతాడట, ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాడట అని చెప్పి, ఇది నేను చెప్తున్న మాట కాదు, కొండా సురేఖ వాళ్ళ బిడ్డ చెప్పినటువంటి మాట. అప్పటి నుండే రకరకాల వివాదాలు ఉన్నాయి. అయితే రేవంత్ రెడ్డి వర్సెస్ కొండా సురేఖ పంచాయతీ నడుస్తున్నప్పుడు హైకమాండ్ ఎంట్రీ అయ్యి ఢిల్లీ హైకమాండ్ ఈ పంచాయతీని సద్దు మణిగించేటటువంటి కార్యక్రమం చేసిరు. కొండా సురేఖ రేవంత్ రెడ్డి పంచాయతీ క్లోజ్ చేసిరు. తర్వాత కొండా సురేఖ రేవంత్ రెడ్డిని కలవడం, తర్వాత శాల్వా కప్పడం, తర్వాత వాళ్ళంతా ఒక్కటైపోయినారు. ఇంకో అంశం ఏం జరిగిందంటే కొండా సురేఖ వర్సెస్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన పంచాయతీ నడిచింది. మేడారంకి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ విషయంలో కొండా సురేఖ ఆమె సైలెన్స్ అయిపోయింది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి రేవంత్ రెడ్డి మొత్తం బాధ్యతలు అప్పగించేటటువంటి కార్యక్రమం చేసిండు. కొండా సురేఖ చేయాలి, వాస్తవానికి కొండా సురేఖ దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి మంత్రి. కొండా సురేఖ చేయాల్సినటువంటి పనులు కొండా సురేఖకు అప్పచెప్పకుండా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అప్పచెప్పింది. ఎందుకంటే ఆయన ఇన్ఛార్జ్ మినిస్టర్ కదా వరంగల్కి, కాబట్టి పొంగులేటికి అప్పచెప్తే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్సెస్ కొండా సురేఖ పంచాయతీ అయింది. ఆ మధ్యకాలంలో పొంగులేటికి ఇష్టం ఉన్న వాళ్ళకి కాంట్రాక్ట్ ఇస్తున్నాడు, మరి కొండా సురేఖ పరిస్థితి ఏంది, మరి కొండా సురేఖ కదా పని చేయాల్సింది, ఆమెనే కదా మంత్రి అని చెప్పి రకరకాల పంచాయతీలు వచ్చినాయి. వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికే సపోర్ట్ చేసిండు. లేదు కాంట్రాక్ట్ మొత్తం పొంగులేటే చూసుకోవాలి, ఎవరు ఇన్వాల్వ్ కావద్దు, సీతక్క ఇన్వాల్వ్ కావద్దు, తర్వాత కొండా సురేఖ ఇన్వాల్వ్ కావద్దు, నేను కూడా ఇన్వాల్వ్ కాను, పొంగులేటే చూసుకుంటాడు మొత్తం అని పొంగులేటి చేతిలోనే పెట్టినారు. అప్పుడు కొండా సురేఖ సీరియస్ అయ్యి ఆమె ఎక్కడ కూడా తలదూర్చలే, ఎక్కడ కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారంలో, ఆ కాంట్రాక్ట్ వ్యవహారంలో ఎక్కడ కూడా ఆమె ఇన్వాల్వ్ కాలే, ఆమె మొత్తం సైలెన్స్ అయిపోయింది. అయితే ఆ నేపథ్యంలో రేవంత్ రెడ్డి అప్పుడు కూడా పొంగులేటినే సపోర్ట్ చేసింది. అప్పుడు కొండా సురేఖ పొంగులేటి తర్వాత రేవంత్ రెడ్డి పంచాయతీ కూడా నడిచింది. ఈ మధ్య కాలంలో కొండా సురేఖ ఇట్లా మాట్లాడడానికి గల కారణం ఏందనేది క్వశ్చన్ మార్క్. అంటే ఈ పంచాయతీలు ఇంకా సద్దు మనగలేదా, ఈ పంచాయతీలు అట్నే నడుస్తున్నాయా, వీళ్ళకి పడట్లేదా, వీళ్ళ మధ్యలో ఏమన్నా విభేదాలు ఉన్నాయా, వీళ్ళ మధ్యలో ఏమైనా విభేదాలు వస్తున్నాయా, అసలు ఏం జరుగుతుంది అనేది ఇప్పటిదాకా క్వశ్చన్ మార్క్. ఈ విభేదాలు ఎందుకు, ఏం పంచాయతీ కోసం, అసలు కొండా సురేఖ ఇట్లా మాట్లాడడానికి గల కారణం ఏంది? ఇప్పుడు ఏ మంత్రి అయినా ఇట్లా మాట్లాడరు, చదువు రానటువంటి వాళ్ళు, చదువు వచ్చినటువంటి వాళ్ళు అని చెప్పి. ఇప్పుడు మల్లారెడ్డి ఉన్నాడు, మల్లారెడ్డి 5-6 కాలేజీలలో చదివింది, ఇంటర్మీడియట్ 5-6 కాలేజీలు. ఏమన్నా అంటే అసలు జీఈసీ అంటాడు, హెచ్ఈసీ అంటాడు, ఆయన ఏం చదివిండో ఆయనకే తెలియదు, కానీ నేను చదువుకున్నానే అంటాడు, తప్ప ఏ మంత్రి కూడా మాకు చదువు రానటువంటి వాళ్ళ దగ్గరకు వచ్చి అధికారులు ఇట్లా మాట్లాడరు. కానీ కొండా సురేఖ కాంట్రవర్సీకి బ్రాండ్ అంబాసిడర్ లెక్క తయారైపోయింది. కొండా సురేఖ ఓసారి గీసుకుండా సిఐ కుర్చీలో కూర్చుందని చెప్పి ఒకసారి పంచాయతీ, వేములవాడ పంచాయతీ, కేటీఆర్కి సంబంధించిన విషయంలో ఓసారి కొండా సురేఖ పంచాయతీ, తర్వాత సమంత నాగ చైతన్య ఇష్యూలో కొండా సురేఖ పంచాయతీ, ఒకసారి గవర్నమెంట్ స్కూల్ విషయంలో ఏది కురుకురే ఏదో తింటే ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పి ఏదో మాట్లాడేది ఆ పంచాయతీ. ఇట్లా రకరకాల పంచాయతీలు ఉన్నాయి కొండా సురేఖకు సంబంధించిన కాంట్రవర్సీ. ఇట్లా కొండా సురేఖ కాంట్రవర్సీలో ఇరుక్కుంటున్నటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి కొండా సురేఖ మంత్రి పదవి తీయడానికి కూడా రకరకాల ప్రయత్నాలు చేసిండు. కానీ ఒక బీసీ బిడ్డ మంత్రి పదవి తీసేస్తే ఇబ్బంది అవుతుంది అనేటటువంటి అంశంతో మొత్తానికి కొండా సురేఖను తీసేసేటటువంటి కార్యక్రమం చేయలే. బీసీ బిడ్డను తీసేస్తే ఇప్పుడు బీసీ నినాదం వస్తుంది తెలంగాణలో, మళ్ళీ బీసీలకు 42% రిజర్వేషన్లు అని చెప్పారు, ఇయ్యలేకపోయింది ప్రభుత్వం. కాబట్టి అన్ని ఫెయిల్యూర్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఒక బీసీ బిడ్డని మంత్రివర్గంలోకి తీసేస్తే ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది, బీసీలు కోప్పడతారు, బీసీలు కాంగ్రెస్ పైన తిరుగుబాటు చేస్తారు, కాబట్టి కొండా సురేఖను తీసేయలే. కానీ ఏదో జరుగుతుంది. కొండా సురేఖ ఎందుకు ఇట్లా మాట్లాడి ఉండొచ్చు అంటే చదువు రానటువంటి వాళ్ళు, ఆమె చెప్పింది వేలుముద్రలు కూడా ముఖ్యమంత్రి అవుతారని చెప్పి. ఎందుకు అట్లా అన్నది? రేవంత్ రెడ్డి అయితే చదువుకున్నాడు, ఆయన చదువుకోలేనటువంటి వ్యక్తి అయితే కాదు, ఆయన చదువుకున్నాడు. ఆయన లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండొచ్చు, ఆయనకి ఇంగ్లీష్ మాట్లాడక రాకపోవచ్చు, హిందీ కూడా తోడా రావచ్చు, కానీ పర్ఫెక్ట్ కదా, ఆయన చదువుకున్నటువంటి వ్యక్తే కదా. కాబట్టి ఎవరిని ఉద్దేశించి అన్నది అనేది క్వశ్చన్ మార్క్. కాకపోతే అసలు ఈ మాట ఎందుకు వచ్చింది? ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ఎవరు అప్కమింగ్ ఆఫీసర్స్ కన్నా లేకపోతే స్టూడెంట్స్ కన్నా మనం చెప్పాలంటే చాలా విధాలుగా మోటివేషన్ చేయొచ్చు, వాళ్ళకి చాలా విధాలుగా మంచి చెడులు చెప్పొచ్చు. కానీ ఈ అంశంతో ఎందుకు చెప్పాలి, ఇదే మాటతో ఎందుకు చెప్పాలి? ఇప్పుడు ఆమె అనుకున్నట్టు కాదు, వ్యవస్థను అన్నట్టే కదా. అంటే చాలామంది మంత్రులకు మాకు ముఖ్యమంత్రులు ఉన్నారా లేరా అంటే ఏ ముఖ్యమంత్రి ఉన్నాడు? చదువు రానటువంటి ముఖ్యమంత్రులు ఎవరు ఉన్నారు?
మరి చదువు రానటువంటి మంత్రులు అంటే ఎవరు? ఇవన్నీ కూడా తెరపైకి వస్తాయి కదా. కానీ ఎందుకు ఇట్లా మాట్లాడుతుంది అనేది మాత్రం $1,000,000 క్వశ్చన్ మార్క్. ఎందుకు ఇట్లా మాట్లాడుతుంది, ఇట్లా మాట్లాడడానికి గల కారణం ఏంది అని చెప్పి రకరకాలుగా వినబడుతున్నటువంటి పంచాయతీ. చూడాలి ఏం జరగబోతుందో. మొత్తానికి కొండా సురేఖ మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా కూడా ఈ వీడియో ఇప్పుడు సర్క్యులేట్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. సోషల్ మీడియా మొత్తం కూడా ఈ వీడియో పాకుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఇట్లా మాట్లాడింది, ఎందుకు మాట్లాడి ఉండొచ్చు అనేది మాత్రం ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. కానీ కొంతమంది అయితే రేవంత్ రెడ్డి అన్నది అంటారు. రేవంత్ రెడ్డి పేరు ఆమె ఎక్కడ తీయలే, అసలు రేవంత్ రెడ్డి పేరే రాలే. కానీ ఎందుకో కావాలనే కొండా సురేఖని బద్నాం చేసేటటువంటి విధంగా కూడా వీడియోలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి కాదు, అసలు ఆమె ఎవరి పేరు తీయలే, ఉంటారు కదా అన్నది అంతే. తర్వాత మా ముందు వచ్చి మీరు చేతులు కట్టుకొని నిల్చోవాలి, సెల్యూట్ కొట్టాలనేటటువంటి మాట అన్నది అంతే. వాస్తవం కదా. ఇప్పుడు నిజమే కదా. ఇప్పుడు 10వ తరగతి ఫెయిల్ అయిన వాళ్ళు, డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు ఉన్నారు. ఆ చదువు రానటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల దగ్గరికి పోయి ప్రభుత్వ అధికారులు, ఐఏఎస్లు, ఐపీఎస్ సెల్యూట్ కొట్టాలి. వాళ్ళ దగ్గర నిల్చొని సార్ చెప్పండి సార్ అని చెప్పి అడగాలి. కొండా సురేఖ చెప్పింది వాస్తవం, ఉంది రియాలిటీ కదా. చట్టాలు తెలియదు మంత్రులకు, ఏం తెలుసు మంత్రులకు? ఏమనంటే మేము చెప్పినట్టు వినాలంటారు. చట్ట ప్రకారం మంత్రులు కూడా ఏం ఫాలో కారు. కానీ ప్రోటోకాల్ మొత్తం అధికారులకు తెలుసు. అధికారులు ఉల్టా మంత్రులకు చెప్పినా నేను చెప్పినట్టు చెయ్యి అని మంత్రులు ప్రెజర్ చేస్తారు అధికారులకు. ఇదంతా వాస్తవం. కానీ ఎవరిని ఉద్దేశించి అన్నది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. చదువు రానటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు ఉంటారు, ఏలు ముద్రలు ముఖ్యమంత్రి ఉంటారనే మాట ఆమె చెప్పింది. సో ఎవరిని ఉద్దేశించి అన్నది అనేది తెలియదు. చూద్దాం ఏం జరగబోతుంది. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.